ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరలా ఇంకొక రోజును దేవుని స్తుతించుకున్నటకు గొప్ప అవకాశం ఇచ్చాడు. మరి ఈరోజు అంశం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఎప్పుడు వినుండరు, అసలు ఈ టాపిక్ ఎవరు చెప్పుండరు. సో అంత డిఫరెంట్ అయినది, కానీ మనకు తెలియనిది, ఎవరు చెప్పనిది. ఒకవేళ మనం దీన్ని కంటిన్యూ చేసింటే ఇదే పెద్ద పాపమై ఉండేది. యేసయ్య అని అనవచ్చా, అనకూడదా? చెప్పండి. యేసయ్య అని అనొచ్చా, అనకూడదా? అసలు యేసయ్య అని ఎవరిని అంటాం? యేసయ్య అని ఎవరిని అంటాం? కుమారుణ్ణి, సిలువలో మరణించినటువంటి వ్యక్తిని మనం యేసయ్య అని సంబోధించి ఆయననే మనం పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. మరి బైబిల్ ప్రకారము యేసయ్య అని అనవచ్చా, అనకూడదా? అసలు యేసయ్య అని ఎవరిని అంటాం మనం? తండ్రి యొక్క కుమారుణ్ణి యేసయ్య అంటాం. కానీ బైబిల్ ఏ విధంగా ఆయన పేరుని మనకి తెలియజేస్తుందో చూద్దాం. ఫస్ట్ మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం గమనిద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. ఈ సంఘటన ఏంటి? గాబ్రియల్ దూత మరియమ్మ గారికి చెప్తున్నటువంటి మాట. యేసు అను పదానికి కింద ఫుట్ నోట్లో ఏమనుంది? రక్షకుడు. అసలుకైతే బైబిల్ ఎలా చెప్పింది మనకి? యేసు క్రీస్తు, అదేగా మనకు చెప్పింది. తర్వాత క్రీస్తు అనే శబ్దం మనకు అర్థం కూడా చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అన్న శబ్దమునకు అర్థము అభిషేక్తుడు. దేనికి అభిషేకం పొంది ఉన్నాడు? బలియాగం పొందుటకు అభిషేకం పొంది ఉన్నాడు. సిలువలో మరణించటానికి అభిషేకం పొంది ఉన్నాడు. భూలోకానికి వచ్చుటకు అభిషేకం పొంది ఉన్నాడు. తండ్రి యొక్క కుమారునిగా మరి రాజ్య సువార్త చేయటానికి అభిషేకం పొంది ఉన్నాడు. ఓకే, యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు. దేని నుండి రక్షిస్తాడు? పాపము నుండి పరలోకానికి తీసుకెళ్ళటానికి, మనల్ని రక్షించడానికి వచ్చినాడు కాబట్టి యేసు అంటారు. ఆయనని ఎన్నుకున్నాడు కాబట్టి తండ్రి అభిషేక్తుడు అని అంటారు. మరి యేసయ్య ఎవరు? ఎన్ని పాటలు ఉన్నాయి యేసయ్య మీద? ఏదో ఒక 2-3 చెప్పండి యేసయ్య మీద పాటలు. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య. బైబిల్ యేసు క్రీస్తు అని చెప్తుంటే మనమేమంటున్నాం? యేసయ్య నామంలో అని సంబోధిస్తున్నాం. అయితే అందరూ బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ యేసుక్రీస్తు అనే సంబోధించారా అనేటువంటిది కూడా ఆలోచించాలి. ఎందుకు అని అంటే అసలు యేసయ్య అనే పదం ఎక్కడి నుండి వచ్చింది? యేసు అంటే రక్షకుడు. కొంతమంది ఇంకో విధంగా కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని సంబోధించడం జరిగింది. ఏ విధంగా సంబోధించారో కూడా చూద్దాం. ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇలా పిలుస్తుంది. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని ఇలా పిలుస్తుంది. ఏమని? చదువుదాం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది. ఆ ఒక్క వర్డ్తో చెప్పేయచ్చు ఏంటి ఆ సంభాషణ. సమరయ స్త్రీతో, అమ్మా నీళ్ళు నా దగ్గర లేవు కాబట్టి కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అంటే, నీ దగ్గర చేదుకోవడానికి బింది కూడా లేదు కదయ్యా, లోతుగా ఉంటుంది బావి అని అంటది. ఏమని సంబోధిస్తుంది ఆయన్ని? అయ్యా అన్నాడు. అయ్యా అంటే అర్థం ఏంటి? యేసయ్యానా? మరి అయ్యా అంటే ఏంటి? ఇంకా తాత వాళ్ళ నాన్నని అయ్యా అంటారు. ఇంకా సార్
సార్ని తెలుగులో అయ్యా అంటారు. ప్రభువు, యజమానుడు అయ్యా అంటే. పెద్ద పెద్ద వాళ్ళకి ఉత్తరాలు రాయాలంటే ఎలా రాస్తారు? గౌరవనీయులైన కలెక్టర్ గారు కానీ రాసేస్తారా? అయ్యా అని సంబోధిస్తారు స్టార్టింగ్లో. ఈమె కూడా ఏమనంది? అయ్యా అని రెస్పెక్ట్ ఇచ్చింది. తర్వాత ఇంకో వచనంలో కూడా చూద్దాం ఆమె ఏమని సంబోధించింది. 4వ అధ్యాయము, యోహాను గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. 15. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనగుండునట్లు, అయ్యా నీ దగ్గర చాలా నీళ్ళు ఉన్నాయి అంటున్నావు కదా, నేను ఇంకోసారి దప్పికొనకుండా ఉండునట్లు ఇంకా ఎక్కువ నీళ్ళు అయ్యయ్యా అని ఇంకో విధంగా అర్థం చేసుకుని అడిగింది. మళ్ళీ ఏమని పిలిచింది? అయ్యా అనింది. మూడోసారి కూడా ఏముందో చూద్దాం. 18, 19. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని నేను, మళ్ళీ ఏమన్నామే అంటే ఆయనతో మాట్లాడిన ప్రతిసారి అయ్యా 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 అంటూనే ఉంది. తర్వాత జనాలకి ఏమని చెప్పింది? ప్రవక్తను చూశాను, మెస్సయ్యను చూశాను, ఈయన కాదా తండ్రి యొక్క కుమారుడు అని చెప్పింది. ఎక్కడైనా యేసయ్యా అని సంబోధించిందా? మరి యేసయ్య ఎక్కడి నుండి వచ్చాడు అప్పుడు? ఇవన్నీ ఎవరు చెప్పరు, ఎవరికి తెలియదు కూడా. సామాన్యంగా ఎవరికి తెలియదు ఇవి. యేసయ్యా అనొచ్చా అనకూడదా? అది తప్పేంటి అంటే ఏం పేరు పెట్టమన్నారు? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు క్రీస్తు అని పేరు పెట్టబడి. యేసు ఇంకొకటి క్రీస్తు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు, ఆయనకి యేసు అని పేరు పెట్టరు. యేసు క్రీస్తు అనే సంబోధించారు కానీ ఎక్కడైనా యేసయ్య అని సంబోధించారు. ఇంకా చాలా ఉంది క్లుప్తంగా. ఇంకా వెళ్తే అప్పుడు క్లారిటీ వచ్చింది యేసయ్య మీద. ఓకే, ఇక్కడ ఒక స్త్రీ, సమరయ స్త్రీ యేసయ్యని ఏమని సంబోధించింది? అయ్యా అని సంబోధించింది. ఇంకా ఎవరైనా యేసయ్యని ఇంకే విధంగానైనా సంబోధించారో చూద్దాం. యోహాను గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడునూ లేడు. ఏంటి? ఎక్కడది? బెతస్తా కోనేరు దగ్గర పెందలాడ తెల్లవారుజామున దేవదూత వచ్చి కదిలిస్తూ ఉంటే 30 ఏళ్ల నుండి ఒక కుంటివాడు ఆ కోనేటి దగ్గర పడి ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు, అయ్యా నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని అంటే ఆ రోగి అంటున్నాడు, అయ్యా ఆ కోనేరు కదిలించిన టయానికి నన్ను ఎవరు తీసుకెళ్ళట్లేదు అని సంబోధిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని సంబోధించాడు? అయ్యా అన్నాడు. ఇంకో వ్యక్తి గురించి చూద్దాం. యోహాను రాసిన పత్రిక 20వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉండెనో చెప్పుము. ఇదే సంభాషణ మగ్దలేని మరియా గారి సంభాషణ. ఆమె రాగానే ఒక ఆయన చూడగానే ఆయన తోటమాలి అనుకునేది. ఏమని సంబోధించింది అంటే, ఒక అన్నోన్ వ్యక్తిని మనం చూడగానే ఏమని సంబోధిస్తాము? అయ్యా అని అనేవాళ్ళు ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఏమంటున్నాం? ఏదో అంకులో, ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడే అంటున్నాం అంకులో, ఆంటీయో, ఏమండి ఇలా సంబోధిస్తున్నాం. కానీ మరి ఇంతకుముందు తెలియని వ్యక్తులు ఏమని సంబోధిస్తున్నారు? ఇక్కడ అయ్యా అని అంటున్నారు. అంటే చూడగానే యేసుక్రీస్తు ప్రభువును గుర్తుపట్టలేని వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి స్పష్టంగా మనకు బైబిల్లో రాసి ఉంది. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు అని ఉంది. మరి యేసయ్య అంటే అర్థం ఏంటి? ప్రతి దాన్ని క్లుప్తంగా స్పష్టంగా బైబిల్లో దేవుడు లిఖించి ఉన్నాడు. మరి యేసయ్య అనే దానికి అర్థం ఏంటి? మనం ఎన్నోసార్లు పాట పాడుంటాం, అది తెలియక చేసిందే. తర్వాత ఇంకా చూద్దాం. మరి బైబిల్ యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా పరిచయం చేసింది? ఇప్పుడు కొంతమంది వ్యక్తులు యేసయ్యని ఏమని పిలిచారు? అయ్యా అని పిలిచారు. యేసయ్యని ఎవరని పిలిచారా? పిలవలేదు.
కానీ బైబిల్ మనకి ఎలా పరిచయం చేస్తుంది యేసుక్రీస్తు ప్రభువారిని? రక్షకుడని పరిచయం చేసిందా? యేసయ్య అని పిలిచి పరిచయం చేసిందా? యేసు అని పరిచయం చేసింది, యేసు క్రీస్తు అని పరిచయం చేసిందో చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన ఎవరి వంశావళి అది? యేసయ్య వంశావళి అక్కడనుందా? యేసు క్రీస్తు వంశావళి. యేసు క్రీస్తు అను శబ్దమునకు అర్థము కింద చూడండి. క్రీస్తు అంటే అభిషక్తుడు, యేసు అంటే క్లారిటీ ఉంది. తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్తలో యేసయ్యని ఎలా ఇంట్రడ్యూస్ చేశారు, మనకి పరిచయం చేశారు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇక్కడ కూడా ఏమనుంది? యేసుక్రీస్తనే ఉంది. ఇక్కడ కింద ఫుట్ నోట్ల అర్థము అభిషక్తుడు, రక్షకుడు. తర్వాత ఇంకొక చోట చూద్దాం. యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును. యేసుక్రీస్తుని ఎవరు పంపారు? యేసుక్రీస్తుని? యెహోవా దేవుణ్ణి ఎలా సంబోధించారు ఇక్కడ? అద్వితీయమైన సత్యదేవుడు. అద్వితీయమైన అంటే అద్భుతాలు కలిగినటువంటి వాడు, ఆశ్చర్యకార్యములు చేయగలిగినటువంటి వాడు. అద్వితీయ అంటే మొదటివాడు అని అర్థం. ఈ తండ్రి గారినేమో కొన్ని బిరుదులతో కొన్ని చోట్ల సంబోధించారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎలా సంబోధించారు? పేరుతోనే సంబోధించారు. ఏమని? నీవు పంపినటువంటి యేసుక్రీస్తు. తర్వాత ఇంకో వచనంలో చూద్దాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరైనా సువార్తను ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు ఏ బోర్డు పట్టుకుంటారు? ఈ బోర్డే, ఈ యొక్క వాక్యం పెడతారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసయ్య అందరికీ ప్రభు అని ఎక్కడ ఉందా? యేసయ్య అని ఎక్కడైనా సంబోధించాడు ఇప్పుడు దాకా విన్న వాటిల్లో? లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. తర్వాత 1 కొరింథీయులు, ఇంకొక వచనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 23వ వచనం. ప్రభువైన యేసయ్య కృప, యేసుక్రీస్తు కృప, యేసుక్రీస్తు కృప మనకు తోడయుండును గాక. తర్వాత ఇంకో వచనంలో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. చివరి వచనం 7 అంటే 8 పైన ఉంటుంది చివరి వచనం. మీరును వారిలో ఉన్నవారైన యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఎవరిలాగా? యేసుక్రీస్తు వారిలాగా ఉండుటకు పిలువబడ్డామంట మనం. యేసయ్యలాగా ఉండటానికా? కాదు. ఇంకో వచనంలో చూద్దాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 10వ వచనం. ఇవన్నీ రుజువులు అనమాట. ఎందుకు ఇన్ని తీపిస్తుంది అని అంటే, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క రుజువు యేసుక్రీస్తు అని ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అని చూపించడానికి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 10వ వచనం. మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునని. ఎందుకు నజరేయుడైన యేసుక్రీస్తు అన్నారు? నజరేతులో ఆయన పుట్టాడు కాబట్టి ఊరు పేరుతో సహా పిలిచారనమాట. నజరేయుడైన యేసుక్రీస్తు. బైబిల్లో ఉందిగా, మనం పలకచ్చు, మనం పాటలు రాసుకోవచ్చు, పాటలు పాడచ్చు. ఎందుకు? బైబిల్లో రాయబడింది నజరేయుడైన యేసుక్రీస్తు. తర్వాత ఇంకో వచనంలో చూద్దాం. అపోస్తలకు రాసిన పత్రిక, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 18వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 18వ వచనం.
ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెని వదిలిపొమ్మని. ఎవరి నామమున దయ్యములను వెళ్ళగొట్టాడు పౌలు గారు? యేసుక్రీస్తు నామమున దయ్యములను వెళ్ళగొట్టారు. మరి ఇప్పటికీ పాస్టర్స్ ఏ నామమున బాప్తీసం ఇస్తున్నారు? యేసుక్రీస్తు నామమున బాప్తీసం ఇస్తున్నారు. ఏ నామమున స్వస్థత పొందును గాక అని పలుకుతున్నారు? యేసుక్రీస్తు నామమున. ఏ నామమున దయ్యములను ఇంతకుముందు శిష్యులు వెళ్ళగొట్టారు? యేసుక్రీస్తు నామం. ఏ నామంలో చెయ్యాలి అని ఆజ్ఞ కూడా వచ్చింది? యేసుక్రీస్తు నామముననే మీరు దయ్యాలను వెళ్ళగొడతారు, చనిపోయిన వారు లేస్తారు. మరి పరిశుద్ధాత్మ దిగినా కానీ, మీరు విషం తీసుకున్నా కానీ మీరు చావరు, పామును మెళ్ళ వేసినా కానీ మీరు భయమునందరు. ఇవన్నీ ఎవరి నామమున జరుగుతాయి? యేసుక్రీస్తు నామమునే జరుగుతాయి. తర్వాత ఇంకో వచనంలో చూద్దాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 25వ వచనం. గనుక మనుష్యులను ఏర్పరచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్నారు. ఎవరు వాళ్ళు? బర్నబా, పౌలు గారు. అంటే ఇంతకు ముందు శిష్యులు ఎవరి నామమున అవమానం పొందారు? యేసుక్రీస్తు నామమున అవమానం పొందారు. పౌలు గారు ఏ నామం బట్టి మరి చెరసాలలో వేయబడ్డారు? యేసుక్రీస్తు నామముననే చెరసాలలో వేయబడ్డారు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఏ నామమున పూజించే వారిని చంపేశారు? యేసుక్రీస్తు నామమున పూజించే వారిని చంపేశాడు సౌలు గారు. మరి దమస్కు వెళ్ళే మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తారు. ఏమంటాడు అప్పుడు ఆయన? నీవు ఎవరివి అని అంటే ఏమంటాడు ఆయన? నీవు హింసించుచున్న యేసయ్యని నేను అన్నాడా? యేసుని నేను. యేసు అంటే రక్షకుడు. అన్యులను నేను రక్షించటానికి వస్తే వారినే నువ్వు హింసిస్తున్నావు. కాబట్టి ఆ యేసుని నేను అంటే బైబిల్లో ప్రతి చోట ప్రతిసారి యేసు లేదా యేసు క్రీస్తు లేదా క్రీస్తు అని కూడా ఉంది. అది కూడా చూద్దాం ఇంకోసారి. ఒక వచనంలో ఉంది అది కూడా క్రీస్తు అని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడై ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. తండ్రి ఒక్కడే అంటున్నాడు, కుమారుడు ఒక్కడే, కుమారుని పేరు యేసుక్రీస్తు. ఆకాశంలో కానీ భూమి మీద కానీ ఎంతమంది దేవతలు ఉన్నా సరే మనందరికీ తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే. కుమారుడిని ఎలా సంబోధిస్తున్నారు? యేసుక్రీస్తు. తర్వాత ఇంకో వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఎవరికి కుమారులుగా స్వీకరించాలని అనుకుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారికి కుమారులు అవ్వాలనుకుంటున్నారా? తండ్రికి కుమారులు అవ్వాలి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రికి కుమారులుగా అవ్వటానికి, తండ్రికి కుమారులుగా స్వీకరింపబడటానికి అని ఉంది బైబిల్. అంటే మనం ఇప్పుడు దాకా చూసిన ప్రతి ఒక్క దాంట్లో యేసయ్య అన్న పదం విన్నామా?
వినలేదు. ఇంకా చాలా ఉన్నాయి రిఫరెన్స్లు. వాటిలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు అనే ఉంటుంది, కానీ యేసు అనే ఉంటుంది, లేకపోతే క్రీస్తు అని ఉంటుంది, లేకపోతే నజరేయుడైన యేసు అని ఉంటుంది, లేకపోతే రక్షకుడు, ఆయనకు ఉన్నటువంటి బిరుదులు ఉంటాయి. అంతేగాని యేసయ్య అనే మాట మాత్రం, అనే పదం మాత్రం అస్సలు ఉండదు బైబిల్లో. మరి ఎలా యేసయ్య అనే పాటలు రాశారు, మనం ఎలా యేసయ్య అని వెంటనే అనేస్తున్నాం అని ఒకసారి ఆలోచన చేస్తే, ఇక్కడ కొంతమంది స్త్రీలు యేసయ్యని ఏమని సంబోధించారు? అయ్యా అని సంబోధించారు. అంటే యేసు వెనక మనం ఒక రెస్పెక్టెడ్ వర్డ్ పెట్టుకుంటే తప్పేంటి? అంతేగా, యేసు అయ్యా, యేసయ్య, అంతేగా. ఇప్పుడు నేను ప్రిస్కిల్లా అమ్మ, ఇప్పుడు నా బయట కనిపించిన ఏమంటారు? ప్రిస్కిల్లా అమ్మ అంటారు, రెస్పెక్టెడ్ వర్డ్. ఇప్పుడు ఈ వర్డ్ బైబిల్లో ఉందా అంటే లేదు. మరి పలకచ్చా పలకకూడదా? బైబిల్లో లేని వర్డ్ మనం పలకచ్చా పలకకూడదా కూడా చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఎవరిచ్చారు? మీ దేవుడైన యెహోవా. ఏమనిచ్చాడు? వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు. తర్వాత దేనిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఈ మాట ఎక్కడ చూస్తాం మనం? క్రొత్త నిబంధనలు ఎక్కడ చూస్తాం? ప్రకటన గ్రంథంలో చూస్తాం, ఆజ్ఞల్లో కాదు, కానీ ప్రకటన గ్రంథంలో చివరిలో చూస్తాం అన్నమాట. ఈ మాట కన్క్లూజన్ ఇస్తూ, ఈ వీటిల్లో, ఈ గ్రంథంలో రాసినటువంటి వాటిలో ఒక పొల్లు తీసేసినా, ఒక పొల్లు చేర్చినా 7 తెగుళ్ళు మన మీదకి వస్తాయి, పాప క్షమాపణ ఉండదు అని చెప్పి లాస్ట్లో ఉంటుంది. అది కూడా తర్వాత చూద్దాం. ఇక్కడ యెహోవా దేవుడు పాత నిబంధన కాలంలోనే మోషే గారికి ఆజ్ఞాపించినప్పుడు ఇజ్రాయేలీలకు కూడా ఈ మాట ఆజ్ఞాపించాడు. ఏంటి? నేను మీకు ఆజ్ఞలు విధించినప్పుడు వాటిలో మీద ఏమైనా కలిపినా, ఆజ్ఞల్లో ఏటినైనా తీసేసినంటే, మనకు ముఖ్యంగా ఏం కనిపిస్తాయి? పాత నిబంధనల ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు కనిపిస్తాయి. అంటే ఆ 10 ఆజ్ఞల్లో దేన్ని కలిపినా, తీసేసినా ఏం చేస్తాడు? దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి ఆజ్ఞలో దేన్ని నువ్వు తీసేయటానికి వీల్లేదు. తర్వాత ఇంకో మాట కూడా చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 32వ వచనం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 32వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏమీ కలుపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. చాలా స్పష్టంగా ఉందా లేదా ఆజ్ఞ? మనం ఫస్ట్ నుండి చివరి దాకా ఏమని చూసాం? యేసుక్రీస్తు ప్రభువు, రక్షకుడు, లేకపోతే క్రీస్తు, లేకపోతే నజరేయుడైన యేసుక్రీస్తు, లేకపోతే ఉత్తి యేసు. ఎక్కడైనా యేసయ్య అని కనిపించిందా? అంటే పాత నిబంధన ప్రకారం మనం యేసయ్య అనొచ్చా, అనకూడదా? అనకూడదు. మనకు ఈ పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుని ఎలా ఇంట్రడ్యూస్ చేశారు? దేవుని కుమారుడు అని కూడా చెప్పారు. మళ్ళీ దేవుని కుమారుడు త్వరలో రాబోతున్నాడు అని కూడా చెప్తాడు. దావీదు కుమారుడు, దావీదు వంశం నుండి వచ్చినటువంటి వాడు. ఇవన్నీ బిరుదుల్లో ఎక్కడ మనం యేసయ్య అని చూడలా. మరి సామెతల గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా ఒక మాట రాశారు ఈ విషయం మీద. చూద్దాం. సామెతలు 30వ అధ్యాయము 6వ వచనం. 30వ అధ్యాయము సామెతలు 30వ అధ్యాయము 6వ వచనం. ఆయన మాటలతో ఏమీ చేర్చకుము, ఆయన నిన్ను గద్దించునేమో చాలు, అప్పుడు నీవు. ఇప్పుడు దేవుడే కరెక్ట్గా వచ్చి మన దగ్గరకు వచ్చి, ఏమ్మా నా పేరేంటి అంటాడు. మీరేమంటారు? గబుక్కున ఏమంటారు? యేసయ్య అంటారు. అదేంటమ్మా, నా పేరు యేసుక్రీస్తు అని కదా బైబిల్లో ఉంది, మీరేంటి కొత్త పేరు తీసుకొచ్చారు యేసయ్య అని అంటే, లేదయ్యా బైబిల్లో ఉంది కాబట్టి మేము పలుకుతున్నాం అంటామా అనమా? మనం చూడకపోయినా సరే బైబిల్లో ఉందయ్యా అనేస్తామా అనమా? అంటే ఎవరో 2-3 యేసయ్య అనే పాట పేరు మీద పాటలు రాసేసారు. మనం ఆ పాటల్ని పాడేస్తూ ఉన్నాము. ఆ పాట వారు రాశారు అంటే బైబిల్లో తీసిందే కదా.
నమ్మకం ఉండిద్దా ఉండదా మనకి? ఆ పదము మన నోటి నుండి అంటే ఒక రచయిత ఆ పదాన్ని రాశాడు అనంటే, ఆ పదం ఖచ్చితంగా బైబిల్‌లో ఉండిద్ది. ఒకవేళ బైబిల్‌లో లేనిదైతే ఆయన రాయడుగా. కాబట్టి మనం ఆ పాట పాడేస్తాం. ఆ పేరు లేకపోయినా ఉంది అని చెప్పి వాదిస్తామా? వాదించమా? వాదిస్తాం. వాదించిన వాడు ఏమవుతాడప్పుడు? అబద్ధికుడవుతాడు ఫస్ట్. తర్వాత మూర్ఖుడవుతాడు. అదే ఆయన పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు? ఇంకోసారి విందాం. ఆయన మాటలతో ఏమీయూ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదు. అంటే మనకి తెలియకుండానే అబద్ధం ఆడేస్తున్నాం అనమాట. అంతేగా? మనం తెలియకుండానే అబద్ధం ఆడేస్తున్నాం. మనకి తెలియకుండానే లేని పదాన్ని కలిపేస్తున్నాము. మనకి తెలియకుండానే ఉన్న పదాన్ని తీసేస్తున్నాం. ఎంతమందికి తెలుసు యేసు క్రీస్తు అనే మాట? ఎంతమందికి తెలుసు యేసయ్యా అనే మాట? అది జనరల్ వర్డ్ లాగా యేసయ్య, యేసు అది కామన్ వర్డ్. ఎందుకనంటే నీకు ఒక కుమారుడు పుడతాడు పరిశుద్ధాత్మ మూలంగా, ఆయనకి యేసు అని పేరు పెడతావు. గాబ్రియల్ దూత మరియమ్మ గారికి చెప్పేటువంటి మాట ఇదే. కాబట్టి యేసు ఆయనకు కొద్దిగా రెస్పెక్టెడ్ వర్డ్ యేసయ్య. తప్పేంటి దాంట్లో? అంతే కదా. మరి పాత నిబంధన ప్రకారం దేన్ని మనం కలపకూడదు. సరే, పాతదంతా గతించిపోయింది, సమస్తము నూతనమైంది అనుకుంటే కొత్త నిబంధనలో కూడా కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ కలుగదు. అంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఈ పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మనం ఏం చేసినా సరే పాప క్షమాపణ అసలు ఉండదంట. కుమారుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మనుషులను రక్షించటానికి, క్షమించటానికి వచ్చాడు. ఎన్నిసార్లు క్షమించమన్నాడు? 70 మార్లు క్షమిస్తూనే ఉండాలి పేతురుగారితో చెప్పారు. అంటే మనిషి బ్రతికున్నంత కాలం ఎదుటి వ్యక్తిని క్షమిస్తూనే ఉండాలి మనం. అట్లాంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? పరిశుద్ధాత్మకు విరోధంగా ఏదైనా పని చేస్తే ఈ యుగంలో కానీ మరలా వచ్చే యుగంలో కానీ క్షమాపణ మాత్రం ఉండనే ఉండదు. ఒకవేళ మనిషి కుమారునికి విరుద్ధంగా మాట్లాడితే, యేసుక్రీస్తు ప్రభువారికి విరుద్ధంగా మాట్లాడినా, ఆయన మీద తిరగబడినా, ఆయనని అంటే ఏమంటారు, ఆయనని తప్పుగా పోర్ట్రేట్ చేసిన, అంటే తప్పుగా ప్రచారం చేసిన, వీటికి పాప క్షమాపణ ఉండొచ్చు కానీ పరిశుద్ధాత్మకు మాత్రం విరుద్ధంగా ప్రవర్తించకూడదు అని బైబిల్ తెలియజేస్తుంది. మనకు పరిశుద్ధాత్మ ఏమని తెలియజేస్తున్నాడు? యేసు క్రీస్తు అనే తెలియజేస్తున్నాడు. చివరిగా ఒక మాటను చూద్దాం. ప్రకటన గ్రంథము, యోహాన్ గారు రాసిన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనము. యోహాన్ గారు రాసిన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చుచున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములలో పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. 2 ఆజ్ఞలు, ఖచ్చితమైన ఖండితమైన ఆజ్ఞలు ఏంటి? దేన్ని కలపకూడదు. కలిపితే ఏం చేస్తాడు? చూడండి, లాస్ట్లో కలిపితే ఏం చేస్తాడు? తెగుళ్ళు వాని జీవితంలోకి వస్తాయి. తీసివేస్తే రెండవది, ఆ పదాల్లో నుండి, ఆ ప్రవచన గ్రంథంలో నుండి కొన్నిటిని తీసివేస్తే పాలు పంపులు ఉండవు. దేనిలో పాలు పంపులు ఉండవు? పరలోక రాజ్యంలో పాలు పంపులు ఉండవు. అంటే మనం 2 ఆజ్ఞలు పాటిస్తున్నామనే, అంటే 2 దోషములను మనం కొనసాగిస్తున్నామనేగా, 2 ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాంగా ఇప్పుడైతే. అంటే మనం లెక్క ప్రకారం చూస్తే మనకి తెగుళ్ళు వస్తాయి. ఇంకోటి, పరలోక రాజ్యంలో పాలు పంపులు ఉండవుగా. మరి లెక్క ప్రకారం చూసుకుంటే మనం లేనిది కలిపాము, ఉన్నది తీసివేసాం. అంటే క్రీస్తు అనే పదాన్ని తీసివేసి అయ్యా అనే పదాన్ని పెట్టుకున్నాం.
అంటే అయ్యా అని అర్థం ఏంటి? సార్ రెస్పెక్టెడ్‌గా పిలవటం అనమాట. లేదా యజమాని, ప్రభువు అనే అర్థం గాని, యేసయ్య అని బైబిల్‌లో ఎక్కడా వ్రాయబడలేదు. కాబట్టి దేవుడు తెలియజేసేటువంటి మాట ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారిని బైబిల్‌లో యేసుక్రీస్తు అని మాత్రమే మనకి తెలియజేశారు. మరి మిగతా వ్యక్తులు కూడా యేసు రక్షకుడు లేదా క్రీస్తు అనే సంబోధించారే తప్పితే యేసయ్య అని ఎవ్వరూ పలుకలేదు. ఒకవేళ ఎవరో ఇద్దరో ముగ్గురో చూసి ఆళ్ళ ఇష్టం వచ్చింది రాసుకున్నా గానీ మనము వీటి గురించి తెలుసుకొని పాటించాలి. అందుకే దేవుడు చాలా ఖచ్చితంగా పరిశుద్ధంగా ఉండాలి అంటే మరి ఇవే. వాటిలో ఉన్న లొటుగులు లైక్ చిక్కులు ఏంటంటే ఇవే. పరిశుద్ధం అంటే మనసు పరిశుద్ధంగా ఉండటం, ఆలోచనలు పరిశుద్ధంగా ఉండటం కాదు. మనిషి కంట్రోల్ చేసుకోగలడు. కంట్రోల్ చేసుకుంటే కొన్ని విషయాల నుండి. మరి ఏంటి ఎక్కడ తప్పిపోతామంటే వీటిల్లోనే. మరి ఇవి మనకెలా తెలుస్తాయి అంటే బైబిల్ చదివితే తెలుస్తది. బైబిల్ చదవటం, వాక్యం వినటం, దేవునితో సహవాసం చేస్తూ ఉంటే బైబిల్‌లో ఉన్నా గానీ, మనలో ఉన్నా గానీ తప్పులు. అందుకే ఒక భక్తునికి సువార్తల్లో మరి తప్పులు వెతుకుదామని చెప్పి సువార్తను చదువుతూ ఉంటే ఏం కనిపించాయి? ఆయనలో ఉన్న తప్పులు బయటకు కనిపించాయంట. ఆయనకి తెలిసాయంట ఆయనలో ఉన్న తప్పులు. కాబట్టి మనం కూడా బైబిల్ చదువుతూ ఉంటే మనం పలికే పలుకుల్లో గానీ, మనం దేవుని సంబోధించే విధంలో గానీ, ఆయన్ని కీర్తించే విధానంలో, ఆరాధించే విధానంలో గానీ ఎక్కడైనా మనం ఏదైనా తప్పు పలుకుతున్నామో, తీసివేసి పలుకుతున్నామో గమనించగలము. కాబట్టి ఏం చేసినా సరే జాగ్రత్తగా ఎంత చిన్న వర్డ్ ఎంత పెద్ద కీడుకి సంభవించిందో చూసారా? అయ్యా అనేటువంటి మాటను కలిపినందుకు పరలోకంలో మనకు పాలు పంపులు లేవంట. క్రీస్తు అనే పదాన్ని తీసివేసినందుకు ఏడింతల ఆజ్ఞలు ఏడింతల తెగుళ్ళు మన జీవితంలోకి వస్తాయి అని చెప్పి ప్రకటన గ్రంథం స్పష్టంగా తెలియజేసింది. ప్రకటన గ్రంథం చాలా ఘోరమైంది. చదువుతూ ఉంటే భయం వేసిద్ది అనమాట వెన్నులో. అలా ఉంటుంది ప్రకటన గ్రంథం. దాన్ని ముగిస్తూ ఈ వర్డ్‌తో ముగిస్తాడనమాట యోహాను సువార్త. యోహాను గారు ఈ ఒక్క మాటతో ఇక ముగిచ్చేస్తాడు ప్రకటన గ్రంథం అంతా. బైబిల్ గ్రంథం అంతా ఈ వర్డ్‌తో ముగిసిపోయిద్ది. కానీ ఈ వర్డ్‌ని ఎవరు పట్టించుకోరు. ఈ వాక్యాన్ని ఎవరు బయటికి చెప్పరు. ఈ వాక్యాన్ని ఎవ్వరికీ తెలీదు కూడా. చెప్పాలనుకుంటే ఈ వాక్యం ఉందని కూడా తెలీదు ఎవరికి. ఎందుకంటే ఎవరు చెప్పట్లేదు. కాబట్టి ప్రతీదీ జాగ్రత్తగా తెలుసుకొని మరి దేవుని యందు భయముతోను, భక్తితోను మెలగాలని చెప్పి మనవి చేస్తూ చిన్న మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చినటువంటి గొప్ప దినం బట్టి, సమయం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్నటి వరకు మీరు అక్కడ కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించినటువంటి విధానం బట్టి వందనములు నాయన. విన్నటువంటి వాక్య భాగము నా తండ్రి ఎక్కడ వ్యర్థముగా పోకుండా మా హృదయాలు మేము భద్రపరుచుకొని నాయన దినదినము నెమరు వేసుకునే కృపను అనుగ్రహించండి. అయా మా తోటి వారికి కూడా ఈ యొక్క వాక్యమును పంచుకునే కృపను మాకు అనుగ్రహించమని యేసునామం పెట్టి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్నటి వరకు మిరకల కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నా తండ్రి ప్రభువా, ఈరోజు నా తండ్రి జరిగినటువంటి పరిచర్యలో నాయన ఆది నుండి అంతం వరకు అధ్యక్షత వహించారు. వందనములు. రాకపోకలు తోడుగా ఉన్నారు. వందనములు. ఆరోగ్య విషయంలో తోడుగా ఉన్నారు. వందనములు. ఇచ్చినటువంటి గొప్ప పరిచర్యని బట్టి వందనములు. మినిస్ట్రీని బట్టి వందనములు. అయా నా తండ్రి, ఏమీ లేనటువంటి వారంగా ఉన్నాము నాయన. నీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఎంత గొప్ప పరిచర్యను మాకు ఇచ్చినటువంటి విధానం బట్టి వందనములు నాయన. విన్నటువంటి వాక్య భాగము నాయన ఎవరి మనస్సులో నా తండ్రి సాతానుడు వచ్చి తీసుకుపోకుండా, ఎత్తుకుపోకుండా నాయన వారి హృదయంలో వారు భద్రంగా కాపాడుకొనుటకు వారి కృపను అనుగ్రహించండి నాయన. విన్నటువంటి వాక్య భాగము నా తండ్రి సత్యమును ఎరిగి ఉన్నాం నాయన. అయా తండ్రి, నిన్ను ఏ విధంగా తండ్రి ప్రభా, యేసుక్రీస్తు ప్రభాని ఏ విధంగా సంబోధించాలో మాకు తెలియజేసినటువంటి విధానం బట్టి వందనములు నా తండ్రి ప్రభా. అట్టి తండ్రి ప్రభా, అట్టి విధముగా మేము భయముతోనూ భక్తితోనూ మెలిగే కృపను మాకు అనుగ్రహించండి. ఇంకా వీటిలో ఉన్నటువంటి లోటుపాటులను ఎరిగినాయన మమ్ములను మేము సరిదిద్దుకొని నా తండ్రి పరలోకములో పాలిభాగస్తులై ఉండే కృపను అనుగ్రహించండి. ఇప్పటిదాకా తండ్రి ప్రభా తెలియక నిన్ను వ్యర్థముగా నా తండ్రి ప్రభా నుచ్చరించినందుకు క్షమించండి నా తండ్రి. ఎంతోమందికి తండ్రి ప్రభా యొక్క మాటలు తెలియక తండ్రి ప్రభా అయ్యా తండ్రి ఉచ్చరించటం జరుగుతుంది నాయన. తెలియని ప్రతి వారికి తండ్రి ప్రభా ఈ యొక్క మాటలు వీడియో రూపంలో నా తండ్రి యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి
తండ్రి ప్రభు వెళ్ళే కృపను అనుగ్రహించండి. ఈ యొక్క సత్యమును అందరూ విని నా తండ్రి మారు మనస్సు పొందిన ఆయన నిన్ను తండ్రి ప్రభు యేసు క్రీస్తుగా తండ్రి ప్రభు నిన్ను సంబోధించే కృపను అనుగ్రహించండి. ఆయా గొప్ప కీడు నుండి నీ యొక్క ప్రజలను తప్పించమని కోరుకుంటున్నాం నాయన. నా తండ్రి ప్రభు నీకే వందనాలు. ఈ యొక్క కూడికను ముగించుకున్న ఆయన మా గృహాలకు వెళ్ళవచ్చుండగా రాకపోకలు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా తండ్రి మరలా శనివారం ఉపవాస ప్రార్థన దినమున మేము మా సంఘస్థలము ఏకముగా కూడి నేను స్తుతించి గణపరిచే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించండి. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారి కుటుంబాల్లో మీరు తోడుగా ఉండండి. వారి ఆర్థిక పరిస్థితులు మీరు తోడుగా ఉండండి. వారి నూతన గృహ విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరత తండ్రి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో తీర్చండి నాయన. నీ యందు భయముతోను భక్తితోను వారి జీవితాలను మార్చండి. అయ్యా నీ సన్నిధిలో వారిని సాక్షులుగాను జ్యోతుల వలె వారిని వెలిగించమని కోరుకుంటున్నాం నాయన. అయ్యా విన్నటువంటి వాక్యం అంతా వారు తండ్రి ప్రభా హృదయాల్లో భద్రంగా కాపాడుకున్నట్టుకు సహాయం చేయండి నాయన. నీకే వందనములు నా తండ్రి. అయ్యా ప్రభువా మా యొక్క పరిచర్లో తోడుగా ఉంటున్నటువంటి విధానం బట్టి వందనములు. సిబిసి కార్యక్రమాల్లో సహాయం చేశారు, వందనములు. అయ్యా ఎంతోమంది పిల్లలకు నా తండ్రి నీ యొక్క మాటలు అయ్యా తండ్రి నీ యొక్క పాటలు నేర్పించే జ్ఞానమును మాకు అనుగ్రహించారు, వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా కుటుంబ విషయాలు మా కుటుంబ ఆరోగ్య విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని మరలా తండ్రి వచ్చే శనివారము అయ్యా తండ్రి ఉపవాస కూడిక దినమున మేమందరం సమకూడి ఏకముగా నేను స్తుతించి గణపరిచే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.